ఫస్ట్ విడత అయిపోయింది. సెకండ్ ఫేజ్ లో కూడా కొన్ని పోస్టులు భర్తీ చేశారు. అయినా ఇంకా 40% పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఏపీలో కూటమి 1 ఇయర్ పాలన పూర్తయినా నామినేటెడ్ పోస్టుల కోసం లీడర్లకు వెయిటింగ్ తప్పడం లేదు. పదవులన్నీ పనిచేస్తామని చెబుతున్నా 3 పార్టీల నుంచి భారీగా ఆశావహులు ఉండటంతో పదవుల షేరింగ్ కొలిక్కి రావట్లేదట. అయితే ఎలాగైనా లీడర్ల నిరీక్షణకు ఎండ్ కార్డ్ వేయాలని ఫిక్స్ అయ్యారట సీఎం చంద్రబాబు. నెక్స్ట్ వీక్ లో నామినేటెడ్ పదవుల జాతర ఉండబోతోందా? ఈసారి అన్ని పోస్టులను భర్తీ చేస్తారా? నామినేటెడ్ పోస్టుల కోసం కూటమి లీడర్ల నిరీక్షణ. ఏడాది పాలన పూర్తయిన భర్తీ కాని నామినేటెడ్ పోస్టులు. ఇంకా 40% పదవులు ఖాళీగా ఉండటంతో ఆశలు. నేతల్లో నిరాశ. పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న లీడర్లు. చంద్రబాబు ఢిల్లీ టూర్ తరువాత నామినేటెడ్ పోస్టులపై క్లారిటీ. నామినేటెడ్ పదవుల కోసం కూటమి క్యాడర్ లీడర్లు కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. కూటమి అధికారంలోకొచ్చి 13 నెలలు పూర్తయినా నామినేటెడ్ పదవుల భర్తీ ఇంకా పూర్తి కాకపోవడంతో కూటమి నేతల్లో నిరాశ నిస్పృహ కనిపిస్తోంది. కష్టపడ్డాం, పార్టీ గెలిచింది, పవర్లో ఉన్నామనే సంతోషం కంటే తమ కష్టానికి తగ్గట్లుగా పదవులు దక్కలేదన్న అసంతృప్తే ఎక్కువగా ఉందట. ఇంకా 40% పోస్టులు పెండింగ్లోనే ఉండటంతో పదవి దక్కని నేతలు ఆశగా అధినాయకత్వం వైపు చూస్తున్నారు. ఇంకా 115 మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులు, కీలకమైన మైనింగ్ కార్పొరేషన్, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, ఖాళీ అయిన ఫైబర్ నెట్ కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం పెండింగ్లోనే ఉంది. కమ్మ, బ్రాహ్మణ కార్పొరేషన్లకు చైర్మన్, సభ్యులను నియమించాల్సి ఉంది. అలాగే డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్ల నియామకం కూడా పెండింగ్ లిస్టులోనే ఉన్నాయి. ఈ పదవుల కోసం ఆశావహులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల పాలక మండళ్ల నియామక ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు నామినేటెడ్ సిఫార్సుల జాబితాను అధినాయకత్వానికి అందజేశారు. అయితే 2-3 రోజుల్లోనే దేవస్థానాలకు పాలక మండళ్ల నియామక ప్రక్రియను ప్రారంభిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులకు కూటమి పార్టీల నుంచి భారీగా ఆశావహులు ఉన్నారు. ఇప్పటికే కొందరు నేతలకు పదవీ యోగం దక్కగా కష్టించి పనిచేసిన మరికొందరు నేతలు పదవుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. దేవాలయ పాలక మండలి నుంచి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి వేలాది మంది ఆశావహులు ఉన్నారు. 3 పార్టీల నుంచి దాదాపు 70,000కు పైగా దరఖాస్తులు అధినాయకత్వానికి అందాయట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,200 నామినేటెడ్ పదవులు మాత్రమే అందుబాటులో ఉన్నట్టుగా నేతలు చెబుతున్నారు. ఇక కమ్మ, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు మిగతా పోస్టుల కోసం 3 పార్టీల నుంచి భారీ పోటీ ఉందట. ఈ క్రమంలో మంగళగిరిలోనే టీడీపీ కేంద్ర కార్యాలయం చుట్టూ కొందరు నేతలు ప్రదక్షిణలు చేస్తూ సిఫార్సుల జాబితాలో తమ పేర్లు ఉన్నాయా లేదా, పదవి దక్కుతుందా లేదా అని ఆరా తీస్తున్నారట. అయితే సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ తరువాత నామినేటెడ్ పదవుల భర్తీ పక్కా అని ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు, ఎమ్మెల్యేలను గెలిపించేందుకు కష్టపడ్డ లీడర్లు, ఎమ్మెల్యేలుగా గెలిచిన మంత్రి పదవి రానివాళ్లు, ఇలా చాలా మంది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పోస్టుల రేస్లో ఉన్నారు. ఇక అశోక్ గజపతిరాజు లాంటి పార్టీ సీనియర్ లీడర్ను ఇప్పటికే గోవా గవర్నర్ గా పంపించారు. మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పదవి మార్చి నెలతో ముగిసిపోయింది. ఆయన మళ్లీ రెన్యువల్ కోరుతున్నట్టు తెలుస్తోంది. లేకపోతే ఆయనకు కూడా ఏదైనా కేబినెట్ ర్యాంకున్న నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని అంటున్నారు. ఇక దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పిఠాపురం ఎస్వీఎస్ఎన్ వర్మ లాంటి వారు కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు. మెజారిటీ నేతలు కీలక నామినేటెడ్ పదవులపైనే కన్నేయడంతో సెలక్షన్ కష్టమవుతోందట. ఏ ఒక్కరికి ఇచ్చినా మిగతా ఆశావహులు నిరాశ చెందుతున్నారని ఇన్నాళ్లు వెయిట్ చేస్తూ వస్తున్నారట. ఇప్పుడు ఏడాది పాలన అయిపోవడం, నేతల్లో నిరాశతో త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని ఫిక్స్ అయ్యారట. సీఎం చంద్రబాబు హస్తిన పర్యటన ముగిశాక కేబినెట్ పోస్టుల భర్తీపై ఫైనల్ డెసిషన్ రాబోతోందన్న టాక్ వినిపిస్తోంది. ఈసారైనా పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తారా, ఇంకా పిక్చర్ అభి బాకీ హై అని పెండింగ్ లో పెడతారా అనేది చూడాలి మరి.